విశాఖ తూర్పులో 14 కాలనీల ఆరాధ్య దేవత పోలమాంబను ఒక మహిళ దీనంగా వేడుకుంటోంది. పెదవాల్తేరులో గల ఈ దేవస్థానం చైర్మన్ గా మద్ది శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజున మొదటి భార్య ధర్నా చేయడం తెలిసిందే. అప్పట్లో ఎమ్మెల్యే వెలగపూడి ఇచ్చిన మాట నెరవేరలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధి 20వ వార్డులో గల పోలమాంబ దేవస్థానానికి ప్రభుత్వం పాలక మండలిని నియమించింది. దీంతో జనవరి 28న చైర్మన్ ధర్మకర్తల ప్రమాణ స్వీకారం జరిగింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సమక్షంలో దేవస్థానం ఈవో నీలిమ ఆధ్వర్యంలో చైర్మన్ ధర్మకర్తల చేత ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. చైర్మన్ మొదటి భార్య వసుంధర ఆందోళన చేసి 2 నెలలు పూర్తయింది. అయినా తనకు న్యాయం జరగలేదని ఆమె ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, ప్రజా ప్రతినిధి, చట్టం ఇలా ఎవ్వరూ తనకు తన కుటుంబానికి న్యాయం చేయడం లేదని వసుంధర వాపోతున్నారు. తన భర్త తనకు డివోర్స్ ఇవ్వకుండా దేవి అనే మహిళతో సహజీవనం చేస్తున్నారని మొదటి భార్య చెబుతున్నారు. ఈమె ఫిర్యాదుని పోలీసులు 3 టౌన్ నుంచి భీమిలి, ఆ తరువాత ఎంవీపీ స్టేషన్ కి బదిలీ చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఆరోపణలు ఉన్నాయి. కాగా కొత్త చైర్మన్ శ్రీనివాసరెడ్డి మొదటి భార్య వసుంధర కుటుంబ సభ్యులతో సహా వచ్చి దేవస్థానం ఆవరణలో ధర్నా చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు 2015లో రెడ్డితో వివాహం జరిగిందని గుర్తు చేశారు. తమకు కుమార్తె పుట్టిన తరువాత తన భర్త వదిలేశారని విచారం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయకుంటే చనిపోతానని స్పష్టం చేయడం తెలిసిందే. టీడీపీ 44వ వార్షికోత్సవాల వేళ ఒక మహిళకు అన్యాయం జరిగినా అటు ప్రభుత్వం ఇటు అధిష్టానం స్పందించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఆరోపణలు నిజమైతే చైర్మన్ చేత రాజీనామా చేయిస్తామని ఎమ్మెల్యే వెలగపూడి మీడియా సమావేశంలో ప్రకటించారు. అప్పట్లో ఎమ్మెల్యే మీడియా సాక్షిగా ఏం చెప్పారో మనం ఒకసారి విందాం. చైర్మన్ గారి మీద ఏ ఆరోపణలు వచ్చినాయి, నేనే ఆ మహిళలతో ఇప్పుడు స్వయంగా మాట్లాడాను. 3 టౌన్ లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. నిజంగా ఆరోపణలు కనుక రుజువు అయితే ఆ చైర్మన్ ని రాజీనామా చేపిస్తానని మాట ఇవ్వటం జరిగింది. ప్రమాణ స్వీకారానికి ముందే చైర్మన్ కూడా నేను అది విన్నవించడం జరిగింది. బాధితురాలు పెదవాల్తేరుకి చెందిన తన భర్త మీద ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తనకు న్యాయం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖ డీసీ సుజాత, అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ హయాంలో ఒక మహిళ న్యాయం కోసం పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమనే చెప్పాలి. బాధితురాలు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, విద్యాశాఖ మంత్రి లోకేష్, సిపి శంకప్రత బాగ్జీలకు లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు. పోలమాంబ అమ్మవారి పండుగ ఈ రోజు జరుగుతోంది. కానీ దేవస్థానం చైర్మన్ మొదటి భార్యకు ఇంతవరకు న్యాయం జరగకపోవడం విశాఖలో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. వసుంధర అనే ఆమె పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారండి. ఆమె భర్త మీద శ్రీను అని చెప్పేసి దాని మీద కేసు నమోదు చేసామండి. కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నాం. ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మీద చట్ట ప్రకారంగా కేసు నమోదు చేయడం జరిగిందండి. అలాగే అతనికి 41 నోటీసులు ఇవ్వడం జరిగింది. అది కూడా కేసులో ఛార్జ్ షీట్ కూడా కోర్టులో ఫైల్ చేయడం జరిగిందండి. ఆ కేసులో ఎటువంటి పోలీసు వార్తలకు ఇది లేదండి. దాని ప్రకారం చేయవలసిన చర్యలను చేసాం. ఛార్జ్ షీట్ కూడా కోర్టులో ఫైల్ చేశారు. ఆయనకి నోటీసులు సర్వ్ చేసాం. చట్ట ప్రకారంగా నోటీసులు సర్వ్ చేసి ఆయన దగ్గర షూరిటీస్ తీసుకొని కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసాం.